ఇమ్మీడియట్ గా మనకు 255 బూతులు ఉన్నాయి. 255 మినరల్ వాటర్ ప్లాంట్ ఖచ్చితంగా ప్రతి ఊరికి వేయిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను. ఇది మాత్రం కాదు, 1000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి తచ్చూరు రోడ్లో మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చెన్నై పోర్టుకి వెళ్తుంది. అదే విధంగా తచ్చూరు రోడ్ ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్తుంది. 4-వే లేన్ ఆల్రెడీ రెడీ అవుతుంది. ఖచ్చితంగా 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి ప్రతి ఒక్క యూత్ కూడా జాబ్ కల్పించే అవకాశాన్ని ఖచ్చితంగా జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. సుమారుగా 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను 24 గంటలు దానిపైనే ఉన్నాను. మెయిన్ గా చూసారంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, గార్మెంట్ ఫ్యాక్టరీ, లెదర్ ఫ్యాక్టరీ, ఈ విధంగా స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఖచ్చితంగా తీసుకొచ్చి మా జీడీనెల్లూరు యువతకు జాబ్ ఇస్తానని చెప్పేసి మీడియా ముందు, విలేకరుల ముందు ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది నేను చేసి చూపిస్తాను. ఇది మాత్రం కాదు, ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు ఈ 20 రోజుల్లో జరగబోయేది వేరు. మీరందరూ కూడా లైట్గా తీసుకోవద్దండి. ఇప్పుడు ఎలా ఉత్సాహంగా వచ్చారో అదే విధంగా 20 రోజులు కూడా కష్టపడి పనిచేసి ఈసారి జీడీనెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి జీడీనెల్లూరును గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి ఈ జీడీనెల్లూరు ఎమ్మెల్యే సీట్ ని కానుకగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. సో కాబట్టి జీడీనెల్లూరు మార్పు కోరుకుంటుంది. దానికి సిగ్నల్ ఈ రోజే చూశారు. పల్లిపట్టు నుంచి గంగాధర్ నెల్లూరు దద్దరిల్లింది. అదేవిధంగా జీడీనెల్లూరు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 20 రోజుల్లో మార్పు వస్తుంది. జూన్ 4వ తేదీ మన తెలుగుదేశం జెండా జీడీనెల్లూరు గడ్డ పైన ఎగరేయడం ఖాయమని చెప్తున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.